హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఫుల్ చలి, మస్తు చలి పెడుతుంది. మంచిగా మంట పెట్టుకున్నాం. ఇక్కడ మొత్తం మంట పెట్టుకున్నాం. మొత్తం మా ఊరి అక్కడ కూర్చుండు. మొత్తం ఇక్కడ కూడా నీళ్ళు, వేడి వేడి నీళ్ళు ఇక్కడ కాగలే. ఇప్పుడే పోయి వెలిగించినాం. ఇప్పుడు మా వ్యూ బ్యూటిఫుల్ ఇక్కడి. అండ్ ఇంకా పల్లెటూర్లో అయితే ఉదయాన్నే లేవగానే ఆ క్లైమేటు కూల్గా ఎంత బాగుంటుందో కదా. చాలా చాలా సూపర్గా ఉంటుంది అసలు. ఆ వాతావరణం అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. పైగా మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఏంటంటే కొబ్బరి చెట్లు అండ్ అరటి తోట సూపర్ ఉంటుంది అసలు. వ్యూ అయితే ఆ పక్షుల కిలకిల రాగాలు. సో మనం అనుకున్న వాళ్ళ మధ్యలో ఏదైనా కూడా బాగానే ఉంటుంది కదా. సో నాకైతే ఊరికి వెళ్తే మా ఇంటి ముందు ఈ వాకిళ్ళని చూసారా, ఇది చాలా ఇష్టం నాకు. ఇంట్లో కంటే ఇట్లా బయట ఉండడమే ఇష్టం నాకు. ఇంట్లో కంటే ఈ బయట వాతావరణం చూసారా, వీటన్నిటిని చూసుకుంటూ ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టము. ఇంకా మార్నింగే ఇంకా అమ్మ అయితే అంతా క్లీన్ చేసేసింది. బయట ఊడబట్టము ఇదంతా కూడా అమ్మ క్లీన్ చేసేసింది. ఊరి కూడా చక్కగా కూర్చొని అంతా చూస్తూ ఉంటాడు. ఇంకా మా లూసిని తీసుకురాలేదు. ఎందుకనంటే ఇంకా ఇద్దరిని ఎందుకు ఇబ్బంది పెట్టడం, పైగా జర్నీ ఎక్కువ పడదు ఈ కుక్కలకి. ఇంకా అందుకని చెప్పేసి లూసిని అయితే వాళ్ళు మా కింద రెంటర్స్ ఉన్నారు, వాళ్ళు బాగా చూసుకుంటారు. అండ్ ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో చూసారా, మార్నింగే హడావిడి. అంటే ముందు రోజు పూజలో మిగిలిపోయిన కాళ్ళు తలకాయలు మార్నింగ్ లేవగానే ఆ కార్యక్రమం పెట్టుకున్నారన్నమాట. సో ఇది మంచిగా బ్రష్ చేసుకుంటూ బయట ఇలా బ్రష్ చేసుకుంటే ఆ వాతావరణంలో చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా. మా ధీరజ్ని వీడియో తీయమంటే చూస్తున్నారు కదా, అన్ని కథలు తీస్తూ ఉంటాడు వాడు. ఇంకా లక్కీ గడ వచ్చేసి కొంచెం లేట్గానే లేస్తాడు కాబట్టి లక్కీ లోపలనే, బయట చల్లగా ఉందని లక్కీ లోపల కూర్చొని ఉంది. ఇంకా అంతలోపే మా చెల్లి, మా ఆయన, ఇక పిల్లలందరూ లేచిరన్నమాట 1 by 1. బట్ ఏదైనా కానీ ఇలా బయట వాతావరణంలో ఇట్లా మంచిగా పళ్ళు తోముకుంటూ కడుక్కొని ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా ఇష్టం అబ్బా. సో మీరేమంటారు, కామెంట్ చేయండి.